రైట్. ఎందుకంటే వారు మాట్లాడేటటువంటి మాటలకి గ్రౌండ్లో జరిగేటటువంటి వ్యవహారాలకి భిన్నమైన స్వరూపాలు ఉన్నాయి కాబట్టి అవి వారే మార్చుకోవాలి. రైట్. ఇంకో ప్రశ్న అడుగుతాను, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. 100%. చాలామంది నాయకులు అసలు నేను పార్టీ మారేదే లేదు, నాకు జగన్ అంటే ప్రాణం, మా పార్టీ అధినేతే మాకు ఏం చెప్తే అది మాకు శిరోధార్యం అని చెప్పి ఈవినింగ్ చెప్పి ఆ నెక్స్ట్ డేకి పార్టీలు మారిపోయిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు కదా. గతంలో మీ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోయి 4 మంత్రులు కూడా అయ్యారు. నా ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. పార్టీ మారుతున్నారా? 100% లేదు మొట్టమొదటిది. రెండవది, ప్రజలకి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి చేసినంత మేలు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, చెయ్యబోడు కూడా. కాబట్టి మంచి పరిపాలనని అందించి ప్రజలతోటి జేజేలు కొట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వారితో పాటు జీవితకాలం, ఈ ఒక్క టర్మ్ కాదు, జీవితకాలం నడుస్తాం తప్ప ఏమైనా కానీ ప్రెజర్ ఏముంటుందండి, ప్రెజర్ ఏముంటుంది, కేసులు పెడితే ఏమైనా పెడతారు వాళ్ళు, పెట్టనివ్వండి. పెడితే అంటున్నా పెడతారు, పెట్టాలి అని నేను చెప్పను. లెట్ దెమ్. ఎందుకంటే చాలా చోట్ల ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చింది, వారికి మంచి చేస్తానని. సో ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వారు ఇదే విధంగా అవలంబిస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా ఈ గొంతు నినదిస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. గతంలో మీ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయిన 23 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే చెప్పారు మొదట్లో. ఆ తర్వాత పార్టీ మారిపోయిన తర్వాత, కండువా మారిన తర్వాత, 4 మంత్రులు అయిన తర్వాత మా కోసం కాదు, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, మా నియోజకవర్గ అభివృద్ధికే అన్నారు. ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే అయితే నిధులు ఏ రకంగా ఇస్తారు, ప్రతిపక్షంలో ఉన్న ఆ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆ నియోజకవర్గానికి ఇచ్చే నిధుల విషయంలో మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే మీకు నిధులు రావాలంటే ఖచ్చితంగా మరి అలా చెయ్యాలి, అంటే అలా చేయాలని ఎవరు సూచించట్లేదు. బట్ ఆ రకంగా జరిగే మీరు అడిగేది నాకు అర్థమైంది. నేనేమంటానంటే రూల్డ్ అవుట్, అసలు దానికి ఛాన్సే లేదు. ఫస్ట్. రెండవది, నిధులు వ్యవస్థ నుంచి తెచ్చుకోవాలి. ఆ వ్యవస్థ సహకరించకపోతే న్యాయ వ్యవస్థని మేము అప్రోచ్ అవుతాం. అంతే తప్ప తలొగ్గి నిధుల కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారేటటువంటి వ్యక్తిత్వం నాది కాదు. అలాంటి సందర్భమే రాదు. క్లారిటీ కోసం మీరు పార్టీ మారట్లేదు, ప్రాణం పోయే వరకు జగనన్నతోనే మీ ప్రయాణం. రైట్. ఇక విజయసాయిరెడ్డి ఇష్యూ, అది చాలా చిన్న విషయం, వ్యక్తిగత వ్యవహారం అయి ఉండొచ్చు, కానీ అది మీ పార్టీకి కాస్త ఇబ్బందికరమే. ఎంత ఇబ్బంది అంటే అసలే చాలా ఇబ్బందుల్లో ఇన్ ద సెన్స్ 11కే పరిమితం అయిపోయి ఏదో పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పినట్టుగా అధపాతాడానికి తొక్కేయబడ్డ మీ పార్టీ సీట్ల సంఖ్యలో చెప్తూ ఉన్నాను నేను. మరి విజయసాయిరెడ్డి గారు, ఆయన ఏది చిన్న చితక వ్యక్తి కాదు కదా, టాప్ 3లో